ఈ మకర రాశి వారికి 14 ఆదాయం, 14 ఖర్చు, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఓవరాల్గా ఏలినాటి శని అంతిమంలో ఉంది. దాదాపు 7.5 సంవత్సరాల దారిద్ర్యంలోంచి బయటపడే అవకాశాలు కొద్ది నెలల్లో సంభవిస్తాయి. అయినా అంతిమంలో ఉన్న శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. మకర రాశి వారికి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం ఒక్కటే పెద్ద సమస్య. ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగ యోగాన్ని పొందుతారు. అలాగే స్నేహితులతో బంధువర్గంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. వివాహం అవుతుంది. ఫ్రీ సీట్ రావడం, చదువు బ్రహ్మాండంగా చదువుకోవడం, ఇవన్నీ కూడా బాగున్నాయి. మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభంలోకి గురువు, పంచమంలో గురువు వెళ్ళి భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తాడు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఫ్రీ సీటు పొందుతారు. వివాహం కుదరడం, వివాహం అవ్వడం అన్నీ బాగున్నాయి. ఒకటే సమస్య ఏమిటంటే ధన సమస్య. ఇంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా 14 ఆదాయం ఉంది మకర రాశి వారికి. అయినప్పటికీ కూడా అంతిమ శని దోషం చేత అది ఎక్కడా సక్రమంగా ఖర్చు అవ్వదు. ఎంత డబ్బు వచ్చినా వృధాగా వెళ్ళిపోతుంది. డబ్బంతా కూడా వృధా అయిపోతుంది. మనకు అన్నం అంతా కూడా నీటిపాలైపోయినట్టు ఈ మకర రాశి వారికి వచ్చిన డబ్బు ఇతరులచే తొలగిపోవటం అంటే ఖర్చు అవ్వడం, ఇతరులకిచ్చి బ్లాక్ అవ్వడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, వ్యాపారంలో బాగా సంపాదించడం, ఆ డబ్బంతా కూడా ఎక్కడో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అలాగే జూదరంగంలో బెట్టింగ్ల ద్వారా మకర రాశి వారు ధన నష్టాన్ని పొందుతారు. ఇందులో కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలామంది. ఇక ఎటువంటి జాగ్రత్తలు, పరిహారం కాకుండా ముందు జాగ్రత్తలు ఏంటి అంటే, అసలు ఇది తప్పు మార్గం కదా. ఈ మార్గంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. జూదంలో ఇవాళ 10 లక్షలు వచ్చాయి, రేపు ఎల్లుండి అవుట ఎల్లుండి వచ్చే నెల ఆ పై వచ్చే నెల ఎప్పటికైనా 20 లక్షలు మైనస్లో ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం సత్యం సత్యం. ఎవరినో ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకొని 100 మంది నష్టపోతున్నారు. ఎవరో ఒకరు ఒక దాంట్లో లాభం పొందితే 100 మంది బలిపశువులు అవుతున్నారు. జూదరంగంలో అక్షరాల మకర రాశి వారు నష్టపోయే అవకాశాలు ఉంది ఈ సంవత్సరం. సరే, మీరు పరిహారం, ఇప్పుడు దైవము మనసు మార్చొచ్చు కదా. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం, ఈ పరిహారం చేస్తే ధనలాభం, ధనయోగం. ఏం చేయాలి అంటే, ఎవరికైనా సాలగ్రామ దానాన్ని చేయాలి. అమావాస్య రోజు పురోహితులు, శివాలయంలో అర్చకులు ఉంటారు కదా, వారికి సాలగ్రామము, మీకు పూజా స్టోర్కి వెళ్ళి అడుగుతిస్తారు, సాలగ్రామ దానము అమావాస్య రోజు చేస్తే విశేష ధనయోగం. డబ్బు వచ్చిన డబ్బు చేతిలో, ధనయోగం అంటే ఏంటో తెలుసమ్మా? డబ్బు రావటం కాదు, వచ్చింది నిలవటం. నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తాను అనుకోండి, ఏం లాభం? 90,000 ఖర్చు అవుతే అదొక యోగమా? కాబట్టి ఆ వచ్చిన డబ్బు నిలవటమే ధనయోగం. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురుదత్త.